అట్లా కాదమ్మా ఇను అట్లా కాదు మంచి యోగ్యుడమ్మా బీటెక్ చదివిండు మీరు ఇంత కష్టపడి చదివించింది కదా ఇదే పంచాయతీకి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంత దరిద్రం ఉంటది అనుకోలే కానీ ఒక దరిద్రులు ఆ ముఖ్యమంత్రి ఈ పరిస్థితికి వచ్చింది నువ్వేమి ఇబ్బంది పడకు మేము కొట్లాడతాం కానీ మేము కొట్లాడతాం జరగదు నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు కానీ దండం పెడతాం మీరు ఆత్మహత్య చేసుకోవచ్చు ఈ కుటుంబాలు ఇట్లా జరగదు ఇట్లా తెలంగాణ ఇప్పటికే శవాల జాతర అయింది ఇట్లా జరగదు వద్దొద్దమ్మా వద్దొద్దు ఏడవద్దు ఈ శోకం వాళ్ళకి అర్థమైతే లేదు అర్థమయ్యేదాకా మేమైతే కొట్లాడతాం నువ్వు ఆగమ్మా అమ్మ జర కాలు మొక్క దండం పెట్ట కాలు మొక్క కూర్చోండి మీరు కూర్చోండి ఇంకా ఆత్మహత్యలు జరగొద్దు ఇది ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం మీడియా కూడా మొత్తం మీడియా కూడా చెప్తున్నా మీరు దయచేసి ఇది పల్లె పల్లెకు పోయేటట్టు చూడండి దాసరి శంకరయ్య గారిదే ఇది ఆఖరి సాగు కావాలి ఇంకా మళ్ళా చావు కావద్దు సర్పంచ్లందరూ కూడా చైతన్యవంతులు కాండ్రి దయచేసి చెప్తున్న చైతన్యవంతులు కాండ్రి మీరు చేతిలో చేసి కూర్చొని అప్లికేషన్లు ఇస్తే మాత్రం కావు బిల్లులు రావు కొట్లాడింది కాదు ఇది పల్లెలలో మీరు అవసరమైతే మీకున్న క్యాడర్ తోటి మీ అంబేద్కర్ విగ్రహం దగ్గరనో లేకుంటే 3 వాట్ల దగ్గరనో ఎక్కడనో మీ ఊరు సెంటర్లలో మీరు ధర్నాలు చేసి స్టార్ట్ చేయాలి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ధర్నాలు చేసి ఈ ముఖ్యమంత్రి సోయిలేని ముఖ్యమంత్రి సోకుల ముఖ్యమంత్రిని ఆయన మాట మీద నిలబట్టట్టు ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడల్ వంచేదాకా పోరాటం చేయాల్సిన అవసరం అవుతున్నది